హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే నా వీడియోస్ చూస్తూ కాల్స్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్న మీ అందరికీ స్వతంత్ర దిన శుభాకాంక్షలు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో నాకు ఒక ఎంట్రీ దొరికింది. దాన్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి డౌన్ఫాల్ అవుతుంది. మార్కెట్ నాకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూడడం అలవాటు. అయితే నాకు 1 మినిట్లో కన్ఫర్మేషన్స్ రావట్లేదు. కాబట్టి ఇలాంటి టైంలో ఏం చేస్తానంటే మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో చూస్తాను. అంటే 15 మినిట్స్ నుంచి చూసుకొని వస్తాను అనమాట. 15 మినిట్స్లో ఎలాగుంది మార్కెట్ అనేది నేను అబ్జర్వ్ చేస్తాను. దాని తర్వాత 5 మినిట్స్ 3 మినిట్స్ కూడా చూస్తూ ఉంటాను. గ్యాప్ డౌన్ అయ్యింది కాబట్టి ఈ గ్యాప్ డౌన్ ఫిల్ చేయడానికి వెళ్తుందా, అలాంటివి నేను 15 మినిట్స్లో చూస్తూ ఉంటాను అనమాట. అలాగే 5 మినిట్స్లోకి వస్తున్నాను. 5 మినిట్స్లో కూడా ఎలాగుందో చూడాలి. ఏమైనా ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తుందా, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కానీ ఇలాగ ఏమైనా ఉన్నాయేమనేది చూస్తూ ఉంటాను. ఇక్కడ కూడా నాకు ఏమీ కనిపించట్లేదు. అలాగే 3 మినిట్స్లోకి వెళ్ళాను. 3 మినిట్స్లో కూడా ప్రజెంట్ ఏమీ లేదు. 3 మినిట్స్లో అయితే ఒక ట్రెండ్ లైన్ కింద వస్తుంది. రిజెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ మీద నాకు 3 క్యాండిల్స్ ప్యాటర్న్ మార్నింగ్ స్టార్ అనేది వచ్చింది. అది ఈ 3 క్యాండిల్స్ అన్నమాట. ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటే అర్థం ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుందని దీని అర్థం. నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసినవి ఏంటి ఇందులో, ఇది ఒక రెసిస్టెన్స్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఒకసారి టచ్ చేసి డౌన్ అయింది, మళ్ళీ మార్కెట్ దీన్నే టచ్ చేసి డౌన్ అయ్యి బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు కూడా మొమెంటం క్యాండిల్తోనే బ్రేక్ చేసింది. కాబట్టి మళ్ళీ తిరిగి ఇదే దాని మీద మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ చూడండి ఎన్నిసార్లు టచ్ అయింది. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది కాబట్టి మళ్ళీ తిరిగి సపోర్ట్ కింద అవుతుంది. అంటే ఇది రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యింది కాబట్టి ఈ క్యాండిల్ మళ్ళీ తిరిగి ఇది సపోర్ట్ కింద అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఇది ఇన్బ్యాలెన్స్. ఈ 3 క్యాండిల్లోని మధ్యలోది ఇన్బ్యాలెన్స్. అలాగే కిందది ఆర్డర్ బ్లాక్. ఈ కిందది ఆర్డర్ బ్లాక్, ఈ 3 క్యాండిల్స్ మధ్యలో ఉంది ఇన్బ్యాలెన్స్. మార్కెట్ ఇలా అప్ ట్రెండ్లోనే ఉంది. మార్కెట్ మళ్ళీ తిరిగి ఈ ప్లేస్కి వచ్చినప్పుడే నేను ఎంట్రీ తీసుకుంటాను. మార్కెట్ ఇలా పైకి వెళ్ళి తిరిగి వస్తూ ఇలాగా ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తేనే నేను ఎంట్రీ తీసుకుంటాను. మనం ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్న స్టాప్ లాస్ ఇదే అవుతుంది. అలా కాకుండా ఇది ఇంకొద్దిగా రిట్రేస్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ వరకు వస్తుందని నేను అనుకుంటున్నాను. అప్పుడైతే నాకు స్టాప్ లాస్ తక్కువ అవుతుంది. చూద్దాం మార్కెట్ మళ్ళీ కిందకు వస్తుందా లేకపోతే లేదని. మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది అంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు. 40 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. టార్గెట్లు ఎంతవరకు వెళ్తాయి అనేది చూసినట్టయితే ఈరోజు ఓపెనింగ్ వరకు వెళ్ళచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ టార్గెట్ ఇస్తున్నాను. అలాగే ఇంకొద్దిగా పైకి వెళ్తే ఇక్కడ ఇన్బ్యాలెన్స్ వచ్చింది, ఇది ఇన్బ్యాలెన్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడికి నా సెకండ్ టార్గెట్. మామూలుగా అయితే ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇచ్చాను. అయితే ఆ టార్గెట్స్కి వెళ్ళేటప్పటికి మార్కెట్ బిహేవియర్ని బట్టి నేను అక్కడ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ని బట్టి నేను అక్కడ డిసిషన్ తీసుకుంటాను. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడికి నా ఆర్డర్ తీసేసుకుంది. చూడండి ఇక్కడ నాకు ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. రీచ్ అయిపోయినా నేను ఇంకా సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అవుద్దని అనుకుంటున్నాను. స్టాప్ లాస్ కిందకి 40 పాయింట్స్ వచ్చింది. ఇప్పుడు నేను పైకి ట్రైల్ చేస్తున్నాను, అంటే ఎక్కడి వరకు పెట్టుకుంటాను. 70 పాయింట్స్ ప్రాఫిట్కి నేను స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను.
చూడండి మార్కెట్ మళ్ళీ తిరిగి ఈ ఫస్ట్ టార్గెట్ ఉన్న సపోర్ట్ మీదకే మళ్ళీ ఆగి పైకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్స్ వస్తున్నాయి, అంటే సెకండ్ టార్గెట్ నుంచి కూడా రిజెక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడమే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ ఇన్బ్యాలెన్స్ ఉంది, ఇది కూడా ఆర్డర్ బ్లాక్ అవుతుంది పైనుంచి. కాబట్టి నేను స్టాప్ లాస్ని టైట్ చేస్తున్నాను. స్టాప్ లాస్ని ఈ రెడ్ క్యాండిల్ కిందకి పెట్టుకుంటున్నాను. 183 పాయింట్స్, 180 పాయింట్స్ నేను క్యాచ్ చేసినట్టు అనమాట. 180 పాయింట్స్ ప్రాఫిట్కి నేను స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. చూడండి ఈ సెకండ్ టార్గెట్ నుంచి రిజెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఇంకా టైట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ టైం కూడా 3 అయిపోతుంది కాబట్టి టైట్ చేసేస్తున్నాను. ఎక్కడికి పెట్టుకుంటాను, ఎక్కడికి ఎన్ని పాయింట్లు వచ్చినాయో చూసుకుంటాను. 250 పాయింట్స్ నేను ఈరోజు క్యాచ్ చేశాను. 250 పాయింట్స్కి నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను. చూడండి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, అంటే స్టాప్ లాస్ హిట్ అయిపోయినా నాకు 250 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నది. చూద్దాం మార్కెట్ ఎంతవరకు వచ్చిందో. చూడండి మళ్ళీ మార్కెట్ అక్కడితో క్లోజ్ అయ్యింది. ఇది ఫ్రెండ్స్, మనం చేస్తున్నప్పుడు ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యింది, మనం స్టాప్ లాస్ మార్చుకున్నాం. అలాగే ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తున్నాయి, అంటే ఈ సపోర్ట్ ఏరియా దగ్గర నుంచి కూడా, అంటే ఇలా చూసినట్టయితే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది, ఈ రెడ్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్ ప్లేస్ నుంచి కూడా రిజెక్షన్స్ వస్తున్నాయి అనేసి నేను అనుకున్న తర్వాత నేను ఇది పైకి వెళ్ళిన తర్వాత స్టాప్ లాస్ టైట్ చేశాను. దాని తర్వాత మళ్ళా ఈ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. మార్కెట్ ఇన్బ్యాలెన్స్ని ఫిల్ చేసుకుని రిజెక్షన్స్తో కిందకు వస్తుంది. కాబట్టి నేనేం చేశానంటే టైట్ చేసేసుకున్నాను స్టాప్ లాస్ని, అంటే 250 పాయింట్స్. దాంతోపాటు మార్కెట్ కూడా 3 అయ్యింది. దాని తర్వాత మార్కెట్ డౌన్ అవ్వచ్చు, లేకపోతే పైకి వెళ్తే ప్రాఫిటే, లేదు స్టాప్ లాస్ హిట్ అయిపోయినా ప్రాఫిటే. నేను 250 పాయింట్స్ ప్రాఫిట్కి స్టాప్ లాస్ పెట్టుకున్నాను. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, 250 పాయింట్స్ నేను ప్రాఫిట్లో ఉన్నాను. ఇది ట్రేడర్స్, ఈ విధంగా నేను ఈరోజు ట్రేడ్ చేసుకున్నాను. యాక్చువల్గా నాకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయడం అలవాటు, కానీ 1 మినిట్లో కన్ఫర్మేషన్స్ సరిగ్గా లేవనేసి నేను మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో చెక్ చేసుకున్నాను. 15 మినిట్స్, 5 మినిట్స్, 3 మినిట్స్లోకి రాగానే నాకు 3 మినిట్స్లో అక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ రాగానే మళ్ళీ తిరిగి మార్కెట్ అక్కడ వరకు వస్తుందని అనుకున్నాను. అప్పుడు కిందన ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్లు గీసుకున్నట్టయితే ఇది ఫస్ట్ టైం ఇన్బ్యాలెన్స్ వరకు వచ్చింది, కానీ ఆర్డర్ బ్లాక్ వరకు రాలేదు. ఆర్డర్ బ్లాక్ వరకు వస్తుంది అని అనుకుని ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ అయ్యింది. ఇక్కడ నుంచి టార్గెట్స్ పెట్టుకున్నాను ఎంతవరకు వెళ్తాయని. ఫస్ట్ టార్గెట్ ఈరోజు ఓపెనింగ్ దగ్గరికి పెట్టుకున్నాను. సెకండ్ టార్గెట్ ప్రీవియస్ డే ఎండింగ్లో నాకు ఒక ఇన్బ్యాలెన్స్ కనిపించింది, అంటే ఈ ఇన్బ్యాలెన్స్ వరకు వెళ్తుందని నేను అనుకుని ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ పెట్టుకున్నాను. అయితే మార్కెట్ ఫస్ట్ టార్గెట్కి రాగానే నేను ఈ స్వింగ్ కిందకి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళగానే నేను సెకండ్ టార్గెట్ కిందకి, అంటే ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తున్నప్పుడు ఇక్కడికి పెట్టుకున్నాను. స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకుంటూ ఇక్కడికి పెట్టుకున్నాను. దాని తర్వాత ఈ సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అయిపోయి ఈ ఇన్బ్యాలెన్స్ని ఫిల్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతుంది, అంటే ఇండికేషన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇది కిందకి రావచ్చేమో అనేసి ఫుల్ టైట్ చేసుకున్నాను. 250 పాయింట్స్ ప్రాఫిట్కి నేను స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, 250 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాను. దాని తర్వాత మార్కెట్ కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనం 250 పాయింట్స్తో బయటకు వచ్చాం. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు కానీ కిందకి వెళ్ళినప్పుడు కానీ మళ్ళీ ప్యాటర్న్స్ కానీ నేను అనుకున్న డైరెక్షన్లో నాకున్న ప్యాటర్న్స్ కానీ కనిపించినట్టయితే అప్పుడు ఎంట్రీ తీసుకుంటాను. ఓకే ట్రేడర్స్, నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.